నీ తలపు ఏనుగంటి, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు అన్నాడు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు? నీ తలపేనుగంటి ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతుని చేసి కార్యగతి భేదము చేయగా చూచదు. ఎంత తెలివి తక్కువ వాడివయ్యా! ఒక నేర్పుతో శౌరికి లంచమిచ్చి, అప్పుడే ఉందన్నమాట. తిక్కన గారి 15వ శతాబ్దంలో లంచం బొంచం అనేది ఉన్నదని అర్థం. ఒక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతును చేసి కార్యగతి భేదము చేయగా చూచదు. ఎంత బేలైతి గదే సుమేరు సదృశార్థము చూచయు పార్థుబాయునే ఆతడు. క్రీడి భక్తియును అచ్యుతు పెంపును నీవెరుంగవే. ఏదో ఒక నేర్పుతో లంచం ఇచ్చి మనవాణ్ణి చేసుకొని ఆ కాస్త పాండవుల నోట్లో బట్టి కొట్టి ఆనందిద్దామని నువ్వు అనుకుంటున్నావు. మహారాజా, ఎంత వేలైతి గదే, ఎంత వెర్రివాడవైనావయ్యా. సుమేరు సదృశార్థము చూచియు పార్థుబాయునే ఆతడు. మేరు పర్వతం బంగారపు కొండ తెచ్చాయనికిచ్చిన అర్జునుడిని వదులుతాడా కృష్ణుడు? అర్జునుడిని వదులుతాడా? క్రీడి భక్తియును అచ్యుతు పెంపును నీవెరుంగవే. అర్జునుడి భక్తి ఏమిటో, స్వామి అనుగ్రహం ఏమిటో, భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది? నీ భక్తిని బట్టి ఉంటుంది. నీ భక్తి నిర్వ్యాజంగా ఉండాలి. నీ భక్తి ఏదో ఒక అపేక్షతో ఉండకూడదు. ఎవరినో వంచడానికి ఉండకూడదు. నీవింత గొప్ప పని చేస్తున్నావని అనుకోవటానికి ఉండకూడదు. కేవల భగవత్ప్రీతి, భగవత్ప్రీతి కోసమే అన్ని కర్మలు పుట్టినాయండి. మనం ఏ పని చేసినా భగవత్ప్రీతి కోసమే. సంధ్యావందనం చేసినా భగవత్ప్రీతే. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఏ పని చేసినా ఈ సంకల్పం తప్పదుగా. నువ్వు ఏ పని చేయి, ఎంత కామ్యం కోరుకో, చివరికి రెండు తప్పడంలే. మనకు గుర్తించం మనం ఆలోచన. ఏ పని చేసినా దేనికి చేస్తున్నావు? పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్నావు. భగవత్ ప్రీతికి చెయ్యి. భగవత్ ప్రీత్యర్థం నువ్వు చేసినప్పుడు పరమాత్మకది ఆనందదాయక అవుతుంది. ఆయన ప్రీతి కోసమే మనం చేయవలసిన పని. ఎంతో కోరిక పెట్టుకో చేస్తాడు ఒక వ్రతం. యాజ్ఞికుడు కూడా డబ్బులు బాగా దండుకోవటానికి కావలసిన సంకల్పాలు చెబుతాడు. పుత్రార్థం, క్షేమార్థం, ఉద్యోగార్థం, ధనార్థం, పశు అర్థం, ఆ అర్థం, ఈ అర్థం, అన్ని అర్థాలు గంటసేపు సంకల్పం చెబుతాడు. ఎందుకంటే వాడికి ఎక్కువ సంభావన ఇస్తాడు, అడిగింది ఇస్తాడు. ఇన్ని చేసి చివరికి ఏం చేస్తారో తెలుసా అండి? తత్సత్ పరబ్రహ్మార్పణ వస్తువు అంటాడు. చేసిన వ్రతం కానీ, పూజ కానీ, సేవ కానీ చివరికి నీళ్లు వదులుతాడు దేవుడికి. మొదలు ప్రీతి కోసం ఉంటున్నావు, చివరకు వదిలే దాంట్లో వదులుతున్నావు, మధ్య మనస్సులో మాత్రం నీవన్నీ పెట్టుకుంటున్నావు. అందువల్ల నీకు అన్నీ డిస్టర్బెన్సే తప్పితే అసలు వస్తువు దగ్గరికి నీ మాట వెళ్ళటంలే. నువ్వు ఆడంబరానికి చేస్తున్నావు. ధృతరాష్ట్రుడు భక్తుడే. చూడండి తమాషా. భక్తుడు కాకపోతే కళ్ళు లేని కబోజికి తన యొక్క దివ్యమైన ఋషులు, మహర్షులు చూడలేనటువంటి విశ్వస్వరూపాన్ని చూడటానికి కళ్ళిచ్చి చూపిస్తాడా పరమాత్మ. అతను భక్తుడే కాదనకూడదు. కానీ విషయముల యందు ఆక్రమించబడ్డ చిత్తం కలవాడు.
భక్తి ఎప్పుడు పరమాత్మ యొక్క ప్రీతి కోసం చెయ్యాలి. ఏ పని చెయ్యి, స్వామి సంతోషించాలి, వారికి ఆనందం కలగాలి, వారిని సేవించినట్టుండాలి, ఆ భావం రావాలి. అలా లేక అందులో ఏదో కొంత వ్యవహారకాండ ప్రపంచం ఉన్నదంటే అది తాత్కాలికంగా కొంత ఫలాన్ని ఇచ్చినా స్వామి నీకు పరిపూర్ణమైన కృతార్థత ఇవ్వదు. కనుక సఖ్యభక్తి కలిగినటువంటి అర్జునుడి భక్తి వేరు, ఈ భక్తి వేరు. అందులో బాగా విచారిస్తే భారతంలో భక్తి చాలా చమత్కారం. మీకు అందుకనే కథాభాగంలో భక్తి కనపడదు. బ్రహ్మాండమైన యుద్ధకాండలో భీష్ముడికి ఎదురుగా 10 రోజులు స్వామివారు అర్జునుడి రథాన్ని నడిపారు. భీష్ముడు విపరీతమైన భక్తుడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాలు స్మరామి. పుణ్యమైన పరమ భాగవతుల లిస్టు ఒకటి వేశారు, గెజిట్ పబ్లికేషన్. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ. అటువంటి భీష్ముడు స్వామివారు రథం మీద కూర్చొని వస్తున్నారు ఎదురుగా. పరమభక్తుడు భీష్ముడు. ఏమి ఊరుకోలే, బాణాలతో విపరీతంగా కొట్టాడు. ముందు సారథికే పడతాయి బాణాలన్నీ, వెనుకున్నది అర్జునుడు. శరీరం మీద సందు లేకుండా కొట్టాడు. 2 సార్లు స్వామి చక్రం పట్టుకొని దూకాడు కిందికి. ఖండింతున్ భీష్ముని, ఈ భీష్ముని చంపేస్తా ఇప్పుడే అని ఆటోపం.